ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి నవంబర్ 4, 5 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో రాహువు అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా మీ జీవితంలో, మీ ఇంట్లో ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవాంతరాలను అయితే మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. మీరు ఏ పని చేసిన ఎన్నో నష్టాలను, కష్టాలను, అవాంతరాలను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో అన్నీ తొలగిపోయి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముళ్ళ సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీ యానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడను. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి గురువు. ధనుస్సు రాశి వారికి గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మీ యొక్క ప్రతి సమస్య తొలగిపోతుంది. మీ ప్రతి ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది. మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. మీ యొక్క ప్రతి ప్రయత్నం ఫలించబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుందో అర్థం అవుతుంది. ఇక ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. అందమైన మనస్సును వీరు కలిగి ఉంటారు. అందరినీ కలుపుకునే తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు. దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు, కొంతమంది వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడుతారు. నాయకత్వ లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు మౌనంగా ఉంటారు. వీరి యొక్క భావాలను ఎదుటి వారితో పంచుకోరు. వీరు రహస్య స్వభావులు అని చెప్పుకోవచ్చు. వీరికి ఎంత పెద్ద కష్టాలు వచ్చినా, వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు, అవమానాలు వచ్చినా సరే వీరు ఎవరితో షేర్ చేసుకోరు. ఈ రాశి వారు పట్టుదలను, ధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా పట్టుదలతో ధైర్యంగా చేస్తారు. ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఈ రాశిలో జన్మించిన వారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చిన్న వయసు నుండే వీరికి ఉంటాయి. వీరికి ఒక సమస్య తీరగానే ఇంకొక సమస్య వీరి భుజాలపై ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కష్టపడుతూ పెరిగారు. ఏ పని చేసినా వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ధనుస్సు రాశి వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేస్తారు, కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు. ఈ రాశి వారు
దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారికి ఏంటంటే తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. అందరూ బాగుండాలి, అందులో మేముండాలని కోరుకుంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేయడం వల్ల వీరు ఎన్నో కష్టాలను, నష్టాలను అయితే వీరి జీవితంలో ఎదుర్కొంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ధనుస్సు రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దైవారాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తారు. అయితే వీరు పెద్దలను కూడా ఎక్కువగా గౌరవిస్తూ ఉంటారు. ఈ ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను, ఎన్నో అడ్డంకులను, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ధనుస్సు రాశి వారికి నవంబర్ 4, 5 తేదీల్లో దైవానుగ్రహం అయితే పుష్కలంగా ఉండబోతుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి పరమేశ్వరుని అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేసిన పూజలు, మీరు చేసిన దాన ధర్మాల వల్ల ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అఖండ అదృష్టం, అఖండ రాజయోగం మీకు పట్టబోతుంది. ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. గతంలో ఉన్న సమస్యలు, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. మీకు మానసిక ప్రశాంతత ఈ సమయంలో లభించబోతుంది. ఈ సమయంలో మీరు ఏ ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు, ఊహించని ధనలాభాలు మీకు కలుగబోతున్నాయి. ఈ సమయంలో ఎప్పటి నుంచో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో గౌరవం లభిస్తుంది. మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. మీ యొక్క పనితీరును చూసి పై అధికారులు ప్రశంసలను కురిపిస్తారు. వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. మీ శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. కొత్త కస్టమర్ల ద్వారా మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. ఎన్నడూ చూడని ధనాన్ని చూస్తారు. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది. మీ యొక్క తండ్రి యొక్క సపోర్ట్ లభిస్తుంది. బిజినెస్ పరంగా కూడా మీకు చాలా కలిసి వచ్చే సమయం ఇది. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అదేవిధంగా లవర్స్కు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఈ ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు కూడా ఈ సమయంలో కలిసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఈ సమయంలో రాహు అనుగ్రహం వల్ల మీకు అఖండ అదృష్టం కలిసి రాబోతుంది. మీరు జీవితంలో ఊహించని విధంగా పైకి ఎదగబోతున్నారు. ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి మంచి జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో ఈ సమయంలో మీరు కోరుకున్న సంబంధం సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క భాగస్వామి తరపున ఆస్తులు లేదా మీ యొక్క తాతల ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఎన్నడూ చూడని ధనం మీరు చూడబోతున్నారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి మీకు కలగబోతుంది. పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది. పరమేశ్వరుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.